హల్లెలూయా. చాలా మందికి ధనం ఉండొచ్చు కానీ కుటుంబాల్లో ఏముండదు, సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, భక్తి ద్వారా మనశ్శాంతి ఉండదు. చాలా మందిలో ధనం ఉంది కానీ ఆరోగ్యము లేదు. చాలా మందికి ధనం ఉంది కానీ ఇంట్లో సమాధానం లేని వారు ఉన్నారు. చాలా మందికి ధనం ఉంది కానీ ఇంట్లో ఆరోగ్య పరిస్థితులు బాగలేని వారు ఉన్నారు. చాలా మందికి ధనం ఉంది, ఆస్తులు ఉన్నాయి కానీ బిడ్డల ద్వారా ఏ ప్రేమ ఆప్యాయతలు లేని వారు కానీ ఎక్కువ మంది కనపడుతూ ఉన్నారు. కానీ అన్నిటికంటే దేవుడు మనందరికీ, మన కుటుంబంలో దేవుడు సంతోషము అనుగ్రహించినట్లుగా దేవునికి స్వర్గతి స్తోత్రాలు. హల్లెలూయా. పైకెత్తి దేవునికి చప్పట్లు కొట్టు. హల్లెలూయా. పైకెత్తి దేవునికి చప్పట్లు కొట్టు. హల్లెలూయా. సంతోషము కుటుంబంలో అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. కుటుంబంలో సంతోషము, పిల్లల విషయంలో సంతోషము, అన్ని విషయాల్లో సంతోషము మీకు అనుగ్రహించబడుగా. హల్లెలూయా. స్తోత్రాలు. హల్లెలూయా. ఈ మాట తెలిసినప్పుడు నాకు కూడా దేవుని పట్ల ఎంతో సంతోషము కలిగి ఉన్నాను. హల్లెలూయా. జాబును బట్టి కాదు కానీ ప్రభువా నా జీవితంలో నీవు సంతోషమును నా యొక్క కుటుంబంలో అనుగ్రహించబోతున్నాడు. రాబోయే సంవత్సరంలో ఇంకా గొప్ప సంతోషమును మా కుటుంబములకు దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఇంకా గొప్ప పరిచయం బట్టి సంతోషమును దేవుడు దయచేయబోతున్నాడు. హల్లెలూయా. ఎంత పోతున్నాడు, ఒక దెబ్బ కొట్టడు పక్కన లాగు ఇప్పుడు కొట్టాను, ఎంత ఏమొచ్చి కొట్టింది అనుకుంటారు. ఏది కాదు, ఎంత లేని బాగా ఇది అయిపోయినప్పుడు లాగు కొడితే అవుతుంది. హల్లెలూయా. మనం కొట్టదులే, దేవుడు కొట్టదు. హల్లెలూయా. హల్లెలూయా. అయితే మనము బైబిల్ గ్రంథాల్లో మనకి తీసుకున్నట్లయితే 2వ దినవృత్తాంతములు 20 అధ్యాయము 3-4 వచ్చినప్పుడు, అందుకు యెహోషాపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని యోదాయంతటా ఉపవాస దినము ఆచరింపవలనని చెప్పగా, యోదావారు యెహోవా సహాయమును వేడుకొనుటకై కూడుకొనిరి. యెహోవా యొద్ద విచారించుటకు జనులు వచ్చి నిజముడు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. 2వ దినవృత్తాంతములు 20 అధ్యాయం అంతా మీరు చదవండి, రాసుకోండి, ఇంటికి వెళ్ళడానికి చదువుకుందాం. మీరు 2వ దినవృత్తాంతములు 20 అధ్యాయం రాసుకోండి. ఇక మిగతా వారందరూ కూడా తలెత్తండి. మెయిన్గా బ్యాక్ సైడ్. ఇక్కడ మనం చూస్తూ ఉంటే యెహోషాపాతు అనే రాజు ఉన్నాడు యోధా జనాంగమునకు. ఎవరు? యెహోషాపాతు అనే రాజు ఉన్నాడు యోధా జనాంగమునకు, యోధా ప్రాంతంలోనికి. అయితే ఆ ప్రాంతంలోనికి ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, కొంతమంది శత్రువులందరూ కూడా దండెత్తు వచ్చారంట. ఇప్పుడు మనం చూస్తూ ఉంటే మన ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం జరిగినప్పుడు ఇండియా తరపున ఎవరు వచ్చారు? అమెరికా వచ్చింది, రష్యా వారు వచ్చారు. అలాగే యోధా ప్రాంతంలోకి ఈ యొక్క దండెత్తు వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, వారి కుటుంబాల్లో యోధా వారి సమూహములో సమాజంలో భయము పుట్టింది. అదేంటంటే, ఇప్పుడు ప్రమేయాన్ని యుద్ధానికి పంపిస్తా ఉంటాం. అప్పుడు మీరు భయపడతారా, ధైర్యంగా ఉంటారా? భయపడతారు కదా, వెళ్ళిన పిల్ల తిరిగి మంచిగా వస్తుందా అని. ఇప్పుడు మన యూత్ పంపిస్తుంటే ఎంతమంది, వారి యొక్క తల్లిదండ్రులు ఎంతమంది భయపడతారు? నా బిడ్డలు వస్తారా వెనకని భయపడుతూ ఉంటారు. లేకపోతే నా బిడ్డలు వెళ్ళారు కానీ మళ్ళా తిరిగి వస్తారా లేదని చాలా మందిలో సంతోషం లేకుండా కృంగిపోతూ ఉన్నారు. బిడ్డలు చనిపోయి వస్తారా, జయం పొందుకొని వస్తారా, ఏది ఛాన్స్ లేదు, ఆపడానికి ఛాన్స్ లేదు. మొత్తం చుట్టూ పట్టేసిన తర్వాత చుట్టూరు శత్రువులు ఉండగా ఇంక యుద్ధం చేయకుండా పారిపోవడం అనేది సహజము కాదు. అలాంటి పరిస్థితుల్లో యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే, రష్యాని పిలవాలా, పాకిస్తాన్ వారి తరపు నుంచి పిలవాలా, అమెరికా నుంచి పిలవాలా, ఎవరి సహకారము కాకుండా చేసిందేంటో తెలుసా? భయపడకుండా దేవుని మందిరంలో ఉపవాస దినమును పాటించాడు. కాబట్టి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. ఎవరైనా శత్రువులు వస్తూ ఉంటే ఇదిగో మిత్ర దేశాల నుంచి సహాయం కోరుతారు, కానీ ఈ యెహోషాపాతు ఏం చేస్తున్నాడు తెలుసా? యోధావారందరికీ ఒక సమాచారం ఇచ్చేది ఏంటో తెలుసా? మనకి మనుషుడు ద్వారా సహాయం కాదు, కానీ ఒక మనుషుడు మనకు సంతోషం తీసుకురాలేడు, ఒక
అయితే మనకు ఒక రాజు ఉన్నాడు. ఆయన ఎవరంటే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. ఇదిగో యోధా జనాంగమా, దేవుని మందిరములోనికి రండి. దేవుని ఉపవాసం ఉండి దేవుణ్ణి మనం అడగగా దేవుడు మనకు సహాయమును సంతోషమును అనుగ్రహించబోతున్నాడు. చెప్పబడి దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. పైకెత్తి చెప్పబడి హల్లెలూయా. ఎవరంటే పైకెత్తి చెప్పబడి హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు నా చుట్టూ శత్రువులు వచ్చినా, ఎదురండి వినండి, చుట్టూరు శత్రువులు వచ్చినా నీకు సంతోషము వస్తుందా? శత్రువులు అనగా నీ యొక్క ఇబ్బందులై ఉండొచ్చు, సమస్యలై ఉండొచ్చు, అనారోగ్యములై ఉండొచ్చు, అపవాదమై ఉండొచ్చు, సంతోషం లేకుండా భయపడుతున్నావేమో. కానీ ఇప్పటి నుంచి మనం ఒకటి ఆచరిద్దాం. అదేంటంటే ప్రతి వారం కూడా ఉపవాసం ఉండి ప్రార్థన నువ్వు ఒక దినచర్యగా నువ్వు చేస్తూ ఉండగా హల్లెలూయా, దేవుడి నీ కుటుంబంలో సంతోషమును అనుగ్రహించబోతున్నాడు. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. 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 దేవునికి స్తోత్రాలు. ఉచ్చరిద్దాం. హల్లెలూయా. స్తోత్రాలు. హల్లెలూయా. ఇంత పక్షాన మన పక్కన రాకపోయినా, భయం వేసినప్పుడు నీ బంధువుని పక్కకు రాపోయినా, భయం వేసినప్పుడు నీ కలిగిన వారు నీకు ధైర్యం చెప్పలేకపోయినా, భయం వేసినప్పుడు నీ తల్లిదండ్రులు నీ పక్కన లేకపోయినా, భయం వేసినప్పుడు నీ యొక్క చెల్లెలు పక్కన లేకపోయినా, ప్రభు అయిన దేవుని మందిరంలో నువ్వు మొర్ర పెడుతూ ఉండగా నీ దేవుడు నీకు సంతోషముతో నీ హృదయంలో నింపబోతూ ఉన్నాడు. హల్లెలూయా. 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 ఉన్నప్పుడు పిలుస్తున్నాడు అందరిని. అయ్యా ఎక్కడికి కాదు, మనం మిత్రపక్షాల దేశాలకు మనం వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ బతిమాడటం కాదు, ఎంపీని బతిమాడటం కాదు, కానీ మనందరం ఏం చేయాలి? ఉపవాసం చేయాలి. అంటే ఉపవాసం అంటే ఏంటి? ఉదయం 3:30 లేచి 4 గుడ్లు, అర లీటర్ పాలు తాగేసి, ఎంత బోవ తినేసి అది ఉపవాసమా? లేకపోతే పగలంతా ఉపవాసం అంటే రాత్రి ఇంత పొద్దు నుంచి సాయంత్రం వరకు తినదంతా తినేటివా? గొప్పతనం ఏంటంటే మన సంఘంలో ఉన్నది ఏమి తినకుండా ప్రభు కొరకు కనిపెట్టడమే. చెప్పడం కూడా దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రతి ఒక్క వారములో ఒక దినము నీవు దేవుని కొరకు ఉపవాసం ఉండి నీ పిల్లల వరకు, నీ కుటుంబం కొరకు, నీ గర్భఫలము కొరకు, నీ అన్ని విషయాల కొరకు దేవుని మందిరంలో ఉపవాసం ఉండి ఒక దినము ప్రార్థన చేయి. హల్లెలూయా. దేవుడు గొప్పగా నీ కుటుంబమును సంతోషముతో, హల్లెలూయా, ఆనందముతో, హల్లెలూయా, పరిచర్య విషయములో ఆనందముతో దేవుడు నింపబడును గాక. దేవునికి స్తోత్రాలు. భవిష్యత్తు గురించి కుటుంబం పట్ల భయపడలా. హల్లెలూయా. స్తోత్రాలు. నా విషయమైన, నా సహోదరు విషయమైన, మా కుటుంబం విషయమైన భయపడేది లేదు. హల్లెలూయా. ఎందుకంటే యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. సంతోషముతో దేవుడు నన్ను నింపబోతున్నాడు. హల్లెలూయా. రాబోయే సంవత్సరములో దేవుడు గొప్ప పరిచర్య, సంతోషకరమైన పరిచర్య దేవుడు చేయించును గాక. నీ బిడ్డల విషయంలో మీరు సంతోషము చూడుదురు గాక. నీ బిడ్డల భవిష్యత్తు గురించి మీరు గొప్ప సంతోషముతో దేవుడు నింపును గాక. నీ బిడ్డల విషయంలో రాబోయే సంవత్సరంలో దేవుడు అన్ని విషయాల సంతోషమును అనుభవించుదురు గాక. మీరందరూ చెప్పండి దేవునికి. హల్లెలూయా. స్తోత్రాలు. హల్లెలూయా. స్తోత్రం. ఇప్పుడు వరకు బిడ్డ లేదని బాధపడుతున్నావా? గర్భఫలము పొందలేదని బాధపడుతున్నావా? ఇంకొక బిడ్డల కోసం కనిపెడుతున్నావా? నీ బిడ్డల విషయమే భవిష్యత్తు గురించి మీరు చూస్తున్నారా? నీ యొక్క కుటుంబ పరిస్థితుల గురించి సంతోషమైన కోసము కనిపెడుతున్నావా? యేసు నామములో ఈ రోజున సంతోషముతో నీవు వెలుగుగాక. సంతోషముతో రాబోయే సంవత్సరం నీ కుటుంబం నింపబడుదురుగాక. సంతోషకరమైన శుభవార్తలు మీరు విందురుగాక. సంతోషకరమైన దేవుని యొక్క ఉపకారము మీరు పొందుదురుగాక. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా. 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 స్తోత్రం. 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 సంతోషం లేదా? నవ్వండి అందరూ. హల్లెలూయా. ప్రభువునందు అందరూ ఆనందించుడి. హల్లెలూయా. ప్రభువునందు అందరూ సంతోషించుడి. హల్లెలూయా. దేవుని మందిరంలో ప్రతి ఒక్కరు సంతోషముతో, ఆర్భాటముతో చప్పట్లు కొడుదురుగాక. ఆర్భాటముతో, సంతోషముతో అనుగ్రహించబడును దేవునికి ఆర్భాటముతో స్వరమెత్తి హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం. సంతోషముతో హల్లెలూయా. అనుగ్రహించబడును
హల్లెలూయా హల్లెలూయా. సత్తుకులు పడి కూర్చున్న వారు దేవునికి స్తోత్రాలు. సత్తుకులు పడి అదొక బ్యాచ్. సత్తుకులు పడి ఇక ఏం కదలేక ఉండదు. ఆత్మీయ స్థితిలో కూడా సత్తుకులు పడి కూర్చోలేక యేసు నామములో వంటి హృదయాల దేవుడు బద్దలు కొట్టును గాక. మీరు కొడుతమనగా చప్పట్ల వారు కలిగా వచ్చును గాక. హల్లెలూయా స్తోత్రం. గంభీరంగా కొట్టు యేసు నామములో. హల్లెలూయా రమస్సమ. హల్లెలూయా యేసు నామములో. ప్రతి హృదయం పవిత్రమును గాక. యేసు నామములో రమస్సమ. హల్లెలూయా. దేవుని సంతోషమును ఆర్భటించు. ఓ హల్లెలూయా రమస్సమ. ఆనందించుడి యేసు నామములో. హల్లెలూయా స్తోత్రం. ఆయన తమ చేయగా ఈ రోజున దురాత్మల పరిగణ నుంచి విడిపించుగాక. హల్లెలూయా స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. యేసయ్య మహిమ కలుగుగాక. గ్లోరీ 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 హల్లెలూయా స్తోత్రం. ఈ విధమైన ఉత్సాహమును చేస్తే ప్రతి ఆదివారం ఇచ్చి కృప ఇచ్చి ఆనందముతో దేవుని ఆరాధించగలిగినట్లయితే భయపడవద్దు. ఈ రోజు నీ దేవునితో మాట్లాడుతున్నాడు, సంతోషం ఇవ్వబోతున్నా. హల్లెలూయా. నువ్వు నమ్మాలి మొదటిగాని, నువ్వు నమ్మాలి ఆ దేవుడు నాకు సంతోషమును అనుగ్రహిస్తాడు, ఇస్తాడు, ఇచ్చేస్తాడు. హల్లెలూయా. ఇస్తాడు కానీ ఇచ్చేస్తాడు. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. నవ్వుతూ దేవుని మందిరంలో జీవించు యేసు నామములో. హల్లెలూయా. నువ్వు నిదానంగా కూర్చొని నువ్వు దేవుడు వర్తమానం నీకు బోధిస్తూ దుఃఖంలో కూర్చుంటే నీ దేవుడు ఏమి చేయలేడు కూడా చేతకాని వాడరా. నీ దేవుని మంత్రంలో నువ్వు కూర్చొని ఏ విధంగా నువ్వు స్పందించకుండా కూర్చున్నంత మాత్రం నీ దేవుడు ఏమి చేయలేని వాడులాగా అనేక మంది కూర్చుంటున్నారు. యేసు నామములో దేవుడు నిన్ను తాకినప్పుడు యేసు నామములో ప్రతి ఒక్కరు కూడా నవ్వుతూ దేవుని స్తుతించుదుము గాక. హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ మనము చూస్తుంటే అదే అధ్యాయములో 14-15 వచనములు. అప్పుడు సరిగ్గా చదవండి. ఆసాపు సంతతి వాడు లేవీయుడు యెహోషువదు సమాజంలో ఉండను. యెహోవా ఆత్మ అతని మీదకి రాగా అతనిలాగా ప్రకటించును. యోధవరులారా, యెరూషలేము వారులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చిందేమనగా, ఈ గొప్ప సైన్యముకు మీరు భయపడకుడి, చెడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు కానీ దేవుడే జరిగించిన చపడవద్దు. హల్లెలూయా స్తోత్రం. సంతోషము. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. యుద్ధము నువ్వు కాదు, నీ దేవుడే చేయగాక. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం. దేవుడే గాక. ఓ మరి హల్లెలూయా. ఓ గ్లోరీ గ్లోరీ. ఎంతో ఆనందిస్తున్నాను. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. ఎంతో యెహోవాదే. హల్లెలూయా స్తోత్రం. గ్లోరీ బిడ్డల విషయమై హల్లెలూయా స్తోత్రం. ఎంతో దేవుడే చేయబోతున్నాడు. ప్రియ సహోదరి హల్లెలూయా స్తోత్రం స్తోత్రం. ఇక్కడ చూస్తూ ఉండండి, గొప్ప సైన్యముకు మీరు భయపడకుడి. ఒక దైవజనుడి మీద దేవుని ఆత్మ దిగి వచ్చి మాట్లాడుతున్నది. గొప్ప సైన్యముకి భయపడవద్దు, చెడియవద్దు. నీ దేవుడే యుద్ధములు దిగి రాబోతున్నాడు. హల్లెలూయా స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు భయపడతామన్నది. దేవుని విషయంలో భయపడవద్దు, కుటుంబ విషయాల్లో భయపడవద్దు, అడిగింది ఇవ్వలేదని భయపడవద్దు, ఏ విషయంలో నీ జీవితంలో కార్యము జరగలేదని భయపడవద్దు, నీ ఆరోగ్య పరిస్థితి బట్టి భయపడవద్దు. ఎట్టి గొప్పది అనారోగ్యమైన యేసు నామములో దేవుడు యుద్ధము చేయను గాక. అది ఎట్టి పరిస్థితి అయినా దేవుడి దిగ వచ్చును గాక. అది ఎట్టి శోధన యేసు నామములో అది ఎంత గొప్పదైనా ఈ రోజున దేవుడు మన మధ్యలో దిగ వచ్చి ఉన్నాడు కనుక దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అది ఎంత గొప్పదైనా సరే ఈ రోజు నీ దేవుడు దిగ వచ్చి
యుద్ధము మీరు కాదు చేయవలసింది, నేను కాదు చేయవలసింది, దేవుని పరిశుద్ధాత్మ శక్తి ఈ రోజున మనందరితో మాట్లాడుతూ ఉన్నది, సెలవిస్తూ ఉన్నది. దేవుడు యుద్ధము చేస్తూ ఉండగా సంతోషముతో ఆర్భాటముతో దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. పైకెత్తి చప్పట్లు కొట్టు. హల్లెలూయా, పైకెత్తి చప్పట్లు కొట్టు. హల్లెలూయా. యుద్ధము చేస్తున్న దేవునికి హల్లెలూయా స్తోత్రం. భవిష్యత్తు భరించినట్టు పడుతున్న ప్రతి సాతాను క్రియలు యేసునామములో దేవుడు కొట్టివేయగా రాబోయే సూక్ష్మము ఏదైతే ఆశీర్వాదాన్ని ఆపుతున్నాడు యేసునామములో దేవుడు యుద్ధము చేయగా ఆరాధన విషయంలో భయపెడుతున్నావు. యేసునామములో దేవుడు వంటిని నడిపించుగాక. ఇప్పుడే బలం పొందుగాక, ఇప్పుడే బలం పొందుగాక, ఇప్పుడే బలం పొందుగాక. హల్లెలూయా, హల్లెలూయా స్తోత్రం. ఓ బషాబాబా రిమోంద్ర బషాబాబా. ఓ గ్లోరీ, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. ధైర్యవంతుడిగా, ధైర్యవంతుడిగా యేసునామములో. హల్లెలూయా, గ్లోరీ, హల్లెలూయా. గ్లోరీ, 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 హల్లెలూయా. పెంతెకొస్తు అనుభవము, పెంతెకొస్తు ఆత్మ మరలా రగిలించబడి ఉన్నది. హల్లెలూయా స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఎందుకని ఇంత దేవునికి స్తుతిస్తున్నావు తెలుసా? ఎందుకని ఈ విధముగా ఉత్సాహముతో నువ్వు ఈ రోజున నేను పట్టుబట్టలు కొడుతున్నావా? నేను స్తోత్రాలు చెల్లించమని నువ్వు చెప్తావా? యేసు నామములో ప్రతిరోజు ఇప్పుడు క్రికెట్ టీం ఆడుతూ ఉంటే ఇండియన్ టీం వైపు ఏం చేస్తారు? అందరూ చేర్చి వెళ్తారు, బౌలర్ వెళ్తండి. అవునా కదా? ఎవరన్నా పరుగు పందెలు పెడుతుంటే ఎవరన్నా పేరెంట్ పిలిచారు అనుకోండి, ఇంకా ఉత్సాహంతో పరిగెత్తుతావు. నీ దేవుడు యుద్ధము చేస్తూ ఉండగా ప్రతి ఆదివారం నీ కొరకు దేవుడు యుద్ధములు చేస్తూనే ఉన్నాడు. నీ కుటుంబ విషయమే దేవుడు సంతోషపడుతూ నింపాలని దేవుడు చూస్తూ ఉన్నాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే దేవునికి స్తుతులతో దేవునికి ఒక సింహాసనమును వేయుదుగాక. హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా. అరుణ హస్తాలు. హల్లెలూయా స్తోత్రం. స్వరమెత్తి, 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 స్వరమెత్తి. హల్లెలూయా స్తోత్రం. గ్లోరీ, 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 గ్లోరీ. హల్లెలూయా. ఓ గ్లోరీ, హల్లెలూయా స్తోత్రం. స్తోత్రం. ఇది ఒక నవ్వులాట కాదు, కానీ ఇలా చెప్పడానికి చూసి చాలా మంది నవ్వచ్చు, కానీ ఈ సంఘము స్తుతుల మీద ఆశీర్వైన దేవునికి ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉన్న సంఘమును దేవుడు సన్నిధిలో మీరందరూ నాన్నగారు బట్టి కట్టుబడి ఉన్నారు. హల్లెలూయా. సామాన్య విషయం కాదు. ఈ విధంగా ఒక సంఘాన్ని కట్టడం అంటే ఈ రోజుల చేత కాని పరిస్థితి కానీ, ఈ రోజున నాన్నగారు ఎంత కట్టారు, ఇప్పుడు మేము కట్టడం మొదలు పెట్టాము. హల్లెలూయా. ఆయన ఒక సహకారిక, ఆయన చేతులు ఏ విధంగా ఈ కింద పడకుండా మానవత్వం కూడా పనిచేయని లేపుతూ ఉన్నాము. మేము ఎత్తుతూ ఉండగానే దేవుడు మీ మంచిగా కార్యాలు చేయగా. ఫైనల్ అయిపోయింది ఇక్కడ వర్తమానము. ఇక్కడ మనము చూస్తూ ఉంటే 26వ వచనం మీరు చదివినట్లయితే ఇక్కడ కాదు 27వ వచనం చదవండి. ఎలాగునా వారి శత్రువుల మీదకి వారికి చేయమని గ్రహించి వారిని సంతోషపరచును కనుక చెప్పడం దేవునికి ఇస్తున్నాను. శత్రువుల మీద వారికి ఏమిచ్చాడు? చేయమని గ్రహించి సంతోషపరచుబడును. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తలెత్తలి. హల్లెలూయా, హల్లెలూయా. సంతోషమునికి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. నీ బిడ్డల విషయం దేవుడు జయమిచ్చి నీకు సంతోషపరచబోతున్నాడు. హల్లెలూయా. నీ కుటుంబ విషయంలో ప్రతిదీ దేవుడు కొట్టివేసి ఆటంకమును కొట్టివేసి సంతోషములను గ్రహించబోతున్నాడు. హల్లెలూయా. బిడ్డలు లేని నీకు దేవుడు సంతోషములను గ్రహించబోతున్నాడు. హల్లెలూయా. యుద్ధము చేయు దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలహీనత్వం ఉన్న వారికి దేవుడు బలపరిచి ఆరోగ్యం ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు. సంతోషము. హల్లెలూయా. కుటుంబంలో సంతోషం. హల్లెలూయా. కుటుంబంలో శాంతి సమాధానాలు. హల్లెలూయా. కుటుంబంలో ఆరోగ్యం. హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు మీరు అందరూ ఏం చేశారంట? మొదటిగా ఏం చేయాలి? సైన్యం మీద వచ్చి ఏం చేయాలి? ఏం చేయాలి?
ఆల్రెడీ ఉపవాసం ఉండి చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? కాకులు చేస్తున్నారు. మరి ముందే సాగనేది, ముందే సాగలేదు. ఇప్పుడు మొదలు పెట్టండి. హల్లెలూయా. ఇప్పుడు మీ జీవితంలో సంతోషం రావాలంటే వారానికి ఒక దినం ఏం చేయలేరు? ఉపవాసం ఉండండి నీ కుటుంబాల కోసం. ఎందుకంటే సంతోషముతో దేవుడు నింపాలని. హల్లెలూయా. సహాయం కోసం కనిపెట్టే వారందరూ కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టండి. హల్లెలూయా. అప్పుడు యుద్ధము మీరు కాదు చేసేది, దేవుడే చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇక నువ్వు భయపడవద్దు, చేయవద్దు. దేవుడు యుద్ధము చేస్తూ ఉన్నాడు. చెయ్యి పనులతో వాక్యం అయిపోయింది. 2 నిమిషాల పాటు దేవునికి ఉత్సాహంతో ఆర్భాటముతో దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. సంతోషం కలిగించినట్లు మరొకసారి చెప్పకూడదు. దేవుని 2 నిమిషాల పాటు నోరు తెరిచి స్తోత్రాలు. హల్లెలూయా. స్తోత్రాలు. హల్లెలూయా. సంతోషంతో ఆర్భాటంతో ఉత్సాహంతో ఓ గ్లోరీ. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. ఉత్సాహంతో చెప్పకూడదు. హల్లెలూయా. యేసు నామములో కొట్టు. యేసు నామములో కొట్టు. సంతోషమైన దేవునికి. హల్లెలూయా. స్తోత్రాలు. 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 హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. గ్లోరీ. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. గొప్ప కలిగిన గాథ. నీకు గొప్ప కలిగిన గాథ. నీ కుటుంబంలో గొప్ప కలిగిన గాథ. నీ వ్యాపారంలో గొప్ప కలిగిన గాథ. నీ ప్రదేశంలో గొప్ప కలిగిన గాథ. స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలు తీర్చి మన జీవితంలో దేవుడు నెరవేర్చిన గాథ. ఏమని గ్రహించాడు దేవుడు అందరికీ? స్వరమెత్తి. ఏమని గ్రహించాడు ఈరోజు మనకి? స్వరమెత్తి. ముదినపల్లి మీరు ఆదుకోండి, సైలెంట్. కానుకల సంఘం సైలెంట్. ఇప్పుడు ముదినపల్లికి చెప్పండి. దేవుడు ఏమని గ్రహించాడు? వినపడాలా? ఇంకా ఉనికిలో ఉన్నారా? ఒకరు ఇప్పుడు మీరు చెప్పండి. ఏమని గ్రహించాడు మీకు గట్టిగా? స్తోత్రం. హల్లెలూయా. అందరూ కలిసి ఏక మనసుతో దేవుడికి ఏమని గ్రహించడం? అందరికీ ఏందని బట్టి యుద్ధం ఎవరు చేయబోతున్నారు? యెహోవాయే. 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 చెప్పండి.